సార్ నమస్తే అండి. సార్ మీ పేరు సార్? సుభాకర్. మన ఫామ్ ఎక్కడ సార్? సూరంపల్లి గ్రామం, గన్నవరం మండలం. ఓకే, చెప్పండి సార్, డ్రాగన్ ఫ్రూట్కి ఎందుకు రావాలనుకున్నారు? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా మీరు, ఇటు ఫార్మర్గా ఇటు ఎందుకు చేంజ్ అవ్వాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నాకు లాంగ్ టర్మ్ అనేది జాబ్ చేసే ఇంటెన్షన్ లేదు. దానివల్ల ఏదన్నా చేద్దామని చూస్తుంటే రీసెర్చ్లో ఫస్ట్ ఈ హార్వెస్టర్కి వెళ్దాం అనుకున్నాను. దానిలో లోటుపాట్లు చూసి మనకి సెట్ అవ్వదు అని వదిలేసాం. తర్వాత మనకు ఓన్ ల్యాండ్ ఉండగా బయట తిరగాల్సిన అవసరం ఏం ఉద్దేశంతో ఈ కొన్ని ఫ్రూట్స్ చూసి ఈ డ్రాగన్ ఫార్మింగ్ చూస్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఏం ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేశారు స్టార్టింగ్లో? స్టార్టింగ్లో వచ్చేపాటికి సన్బర్న్ ఒకటి బాగా ఫేస్ చేసామండి. కుళ్ళుడు కానీ మొదలు కుళ్ళు ఇలాంటివి ఒక 10% మొక్క వేసిన తర్వాత కూడా ఒక 10 to 15% మొక్క ఫెయిల్ అయింది. ఓకే, సో తర్వాత థర్డ్ ఇయర్ తర్వాత ఇప్పుడు సెట్ అయింది. కొంచెం దాని మనం రీసెర్చ్ చేసుకొని అందరినీ మనకి ఎవరైతే సజెషన్స్ ఇస్తారో వాళ్ళందరికీ కాల్ చేసి మనం కొన్ని సజెషన్స్ తీసుకుని దాన్ని బేస్ చేసుకొని వెళ్ళాం. ఓకే, అప్పుడు మేము కొంచెం కంట్రోల్ చేయగలిగాం ఈ ఇయర్. అంటే మొక్కలు అంటే ఫెయిల్ అయినట్టు చనిపోయాయి మొక్కలు? ఇప్పుడు మొదలుకులు వచ్చేసేసి చనిపోతాయి. అప్పుడు ఏం చేసుకున్నారు? మళ్ళీ రీప్లేస్మెంట్ చేశారా? రీప్లేస్ చేసాం కొన్ని మొక్కలు. ఓకే, అండ్ ఇప్పుడు మనం మొక్కల్ని ఎలా చూస్ చేసుకోవాలి? ఇప్పుడు మనం మొక్క చూస్ చేసుకుంటా వెళ్ళాము. ఫస్ట్ ఫామ్కి వెళ్ళండి. ఫాము అది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అనేది చూడండి. ఆల్రెడీ కాయ వచ్చిన మొక్క కట్ చేస్తున్నారా లేదనేది చెక్ చేసుకోవాలి. మనం ఆ ఫామ్ వయసు మినిమమ్ 3 years ఉండాలి. మీరు కట్ చేసుకునే స్టెమ్ వయసు మినిమం 1 year ఉండాలి. 1 year ఉండాలంటే ఎలా చూస్ చేసుకోవాలంటే కాయ వస్తే దానికి మినిమం 1 year వయసు ఉన్నట్టు అప్రాక్స్. సో దాన్ని ఎవరైనా సరే మొక్క స్టెమ్ అమ్ముతున్నారు అంటే కాయ అయిపోయిన తర్వాత అమ్ముతారు. సో బేసిక్గా నవంబర్ డిసెంబర్లో స్టెమ్స్ కట్ చేస్తారు. ఆ టైంలోనే మొక్కలు ఇస్తారు. అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు డ్రాగన్ సంబంధించి? సో ఇది డిపెండ్స్ అండ్ ఇప్పుడు ఇది బాగా ఎక్స్పెన్సివ్ అండి. మిగతా ఏ తోటలు చూసుకున్నా సరే బాగా ఎక్స్పెన్సివ్. అలాగే స్పీడ్ రిటర్న్ ఎందుకన్నానంటే ఇప్పుడు ఈ మామిడి మొక్కలు చూస్తే ఆల్మోస్ట్ 5 years అయింది. మ్యాక్సిమం 10,000 తీసాను నేను. ఓకే, కానీ ఇప్పుడు ఇది వచ్చేపాటికి స్పీడ్ రిటర్న్స్ ఉంది. అంటే 3 yearsలో ఆల్మోస్ట్ 4 to 5 lakhs తీసుకున్నాను అంటే ఓకే ఫైన్. సో నాట్ ఎ బ్యాడ్ నెంబర్ ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, అంటే ఒక ఎకరానికి 3 years తర్వాత ఇక కంప్లీట్ గా చెట్టు మంచిగా అయిపోయింది అంటే ఎన్ని క్వింటాలు వస్తుంది? సో ఓకే, ఎన్ని టన్స్ అంటే 1 acreకి వచ్చేపాటికి 7 tons వరకు తీసుకోగలుగుతాం మాక్సిమం. 10 టన్నులు కూడా తీసేవాళ్ళు, 10 టన్నులు తీసేవాళ్ళు ఉంటారు. కానీ మనం యావరేజ్గా 7 tons చెప్పగలం. ఎవరేజ్ 7 tons. కేజీ 100 రూపాయలు వేసుకున్నా ఎంత వస్తుంది అంటారు ఒక ఎకరానికి? కేజీ 100 రూపాయలు వేసుకున్నా సరే 5 lakhs వరకు రావచ్చండి. 7 lakhs అంటే ఇప్పుడు 7 tons 5 lakhs ఎందుకన్నానంటే దీనిలో చిన్నకాయ ఉంటుంది. సో ఆ చిన్నకాయ మనం 40 రూపాయలకు కూడా తీసుకొని వెళ్ళిపోతారు. సో అది మనం క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి 5 to 6 lakhs వరకు ఒక ఫిక్స్డ్ అమౌంట్గా వస్తుంది. ట్రెల్లిస్ బెటర్ అంటారా, ఇది బెటర్ అంటారా మీ సజెషన్ ప్రకారం? సో నా సజెషన్ ప్రకారం ట్రెల్లిస్కి వెళ్ళొచ్చండి. సో మేము వేసినప్పుడు ట్రెల్లిస్ లేదు కాబట్టి దాని మీద అవగాహన లేక మేము రింగ్స్కి వెళ్ళాము. ఇదే ఎక్స్పెన్సివ్, ఇదే ఖర్చుతో మనం దీనికన్నా డబుల్ త్రిబుల్ మొక్కలు మనం వేయగలుగుతాం. అదే కొన్ని ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు ట్రెల్లిస్ ఇప్పుడు మీ తోట నుంచి ఇంకా వేరే ఒక 1 acre డెవలప్ కూడా చేసుకోవచ్చు కదా, అది బెనిఫిట్ అంటారా? ఇది చేసుకునే మొక్కలు ఉన్నాయి కాబట్టి మీ అంటే ఆల్రెడీ బిల్డ్ అయిపోయిన మొక్కల్లో మనం ట్రెల్లిస్ వేయడానికి కొంచెం టఫ్ టైం. సో అందుకని నేను అది వెళ్తలేదు. ఓకే, నేను ట్రై చేస్తున్నాను దీన్నే ట్రెల్లిస్ గా చేంజ్ అవడానికి. బట్ లెట్ మీ సీ. దీన్ని చేయొచ్చా ట్రెల్లిస్ గా చేంజ్? ప్లాన్ చేస్తున్నాము, ఎంతవరకు అవుద్ది అనేది చెప్పలేము. ఓకే, అండ్ ఫైనల్ గా ఏం చెప్తారు డ్రాగన్ ఫ్రూట్ కి వచ్చే వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, సో మీరు ఇంట్రెస్ట్ ఉండి సొంతంగా చేసుకోగలుగుతాను అనుకుంటే మీరు చేసుకోవచ్చు. బట్ స్పీడ్ రిటర్న్స్ అన్నాను కాబట్టి 1 year 2 yearsలో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మినిమం మన అమౌంట్ మన ఖర్చులు అన్ని ఆల్మోస్ట్ 5 yearsలో వస్తాయి. 5 years అయితే పెట్టుకోవాలి. 5 years అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు వేసే వాళ్ళకి కూడా తర్వాత మార్కెట్ ఉంటుంది అంటారా? కొత్తగా వేసే మార్కెట్ అయితే డౌన్ అవ్వదండి. మీరు ఒకవేళ మీరు అన్నట్టు ఈ రోజు నేను 100 రూపాయల నుంచి 120 రూపాయల మధ్యలో అమ్ముతున్నాను హోల్సేల్ వాళ్ళకి కూడా. ఒక్కొక్కసారి జూన్ జూలైలో మటుకి 90 రూపీస్కి డౌన్ అవుతుంది. 80-90 రూపీస్కి. అంతకంటే తక్కువ అయితే కాదని 50 రూపాయల కంటే తక్కువ 5 years. అండ్ ఆల్మోస్ట్ మా రీసెర్చ్ ప్రకారం ఏంటంటే మాక్సిమం 5 to 10% పీపుల్ ప్రెసెంట్ డ్రాగన్ ఫ్రూట్ తింటున్నారు. దాని మీద ఒక అవగాహన ఉంది. సో ఈ యాపిల్ దానిమ్మ లాగా ఇది కూడా వెళ్ళినా సరే ఈ రేట్ అయితే డౌన్ అవ్వదు. ఇంతకంటే అయితే తగ్గదు. 90 రూపీస్ కంటే అయితే తగ్గదని మై హోప్. 80-90 రూపీస్ 80 రూపీస్ కన్నా డౌన్ అవ్వదని మై హోప్. అట్లా వేసుకున్నా మన రిటర్న్స్ అయితే వస్తాయి. మనం రిటర్న్స్ వస్తాయి కానీ పేషెన్సీ ఉండాలి. ఇంకా రాలేదు. అది ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ తీసుకోవచ్చు ఇది? ఇట్లా ఇది అరౌండ్ 25 to 30 years వరకు తీసుకోవచ్చు. అంటే ఎవ్రీ ఇయర్ మనకు 5 lakhs వచ్చినట్టే 7 tons వస్తాయి. 5 lakhs వరకు వస్తుంది. బెనిఫిట్ అయితే అంటే ఓన్ ల్యాండ్ ఓన్ పెట్టుబడి ఉండి బెస్ట్. 1 acreకి అరౌండ్
ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 1 lakh 1.5 lakh పోతుంది, మిగతాది రిటర్న్స్ గా ఉంటుంది. మన పెట్టుబడి అయితే మనకు వస్తుంది ఒక 5 lakhs, 5 years. 5 years కి అయితే మన పెట్టుబడి మన తర్వాత అన్ని లాభాలే. లాభాలే అని అంటే అలా కాదు, ఇప్పుడు మనకి అన్ని సహకరించాలి. దీనికి పెట్టుబడి కూడా ఏముండదు కదా, తర్వాత ఉంటది అంటారా? ఇప్పుడు మనం ఒక ఎరువు వేస్తే మినిమం 10,000 స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఉయ్యూరు నుంచి ఎరువు తీసుకొస్తున్నాను, నేను ఇది మొత్తానికి 1.5 ton వాడాను. 1.5 ton వర్త్ 12,000. సో అలా ఇయర్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ వేయాలి మనం. సో ఇలాగా ఫెర్టిలైజర్స్, కెమికల్స్, మరి ఈ కుళ్ళు రాకుండా మనకి కెమికల్ వాడాల్సింది. ఇప్పుడు తర్వాత కూడా 5 years తర్వాత కూడా పెట్టుబడి కింద అవుతుంది. ఎంత అవుతుంది ఇయర్లీ దీనికి? ఇయర్లీ ఒక 1 lakh నుంచి 1.5 lakh వరకు అవ్వచ్చు సొంతంగా చేసుకునే వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇది వర్మి కంపోస్ట్ చేయండి, ప్యాడ్ మామూలుగా రెగ్యులర్గా చేసే ప్యాడ్ వేయండి, ఎనీథింగ్ ఏదైనా కానీ, పైన స్ప్రేయింగ్కే కానివ్వండి, ఏదైనా కానీ అప్రాక్స్ 1 lakh అయితే అవుతుంది. 1 lakh వేసుకోవాలి. మనకు 7 tons వచ్చినా, ఒక 4 lakhs వచ్చినా, ఒక 1 lakh తీసినా 3 lakhs అయితే మిగులుతాయి. 4 to 5 lakhs అయితే మిగులుతాయి. తర్వాత 5 years స్టార్టింగ్ అయితే రావు. స్టార్టింగ్ అయితే ఎక్స్పెన్సెస్ వస్తాయి. సో సెకండ్ ఇయర్ వరకు ఎక్స్పెన్సెస్ వస్తాయి. థర్డ్ ఇయర్ నుంచి మినిమల్ మిగులుతాయి రిటర్న్స్. థ్యాంక్ యూ సార్. యా, ఓకేనా. ఇది ఈ కాయ వచ్చేప్పటికి సీఎం రెడ్డి. సో ఇది ప్రజెంట్ ఇది సైజ్ వచ్చేప్పటికి 350 grams వరకు రావచ్చు, 300 నుంచి 350 grams వరకు రావచ్చు. సో ఇప్పుడు ఇది ఉన్న స్టేజ్ నుంచి ఇంకా 2 stagesగా మారిద్ది. సో మీరు పండిపోయిన తర్వాత కాయ యూజర్ ఎవరైతే తినేవాళ్ళు ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ టైంలో తింటే కొంచెం చప్పగా ఉంటుంది, కానీ ఎటువంటి ప్రాబ్లం రాదు, కాకపోతే తినొచ్చు. ఈ స్టేజ్లో మార్కెట్కి ఇస్తాం మేము. లాస్ట్ వీక్ V6 వాళ్ళు వచ్చారండి, అప్పుడైతే తోట మొత్తం కాయ ఉంది. V6 సపరేట్ పెట్టారు. మధ్యలో పోయిన మొక్కలకి కింద కుళ్ళు వస్తే దాన్ని కట్ చేశాను. తర్వాత ఇక్కడ 2 రకాలు ఫుడ్ తీసుకుంటుంది. దీని కింద నుంచి వాటర్ తీసుకుంటుంది, లోపల మధ్యలో ఉండదు. ఈ మధ్య వాటర్ తీసుకుంటుంది. వాటర్ తీసుకోలేదు కాబట్టి అందుకని మట్టి యాడ్ చేసి కబాడ్ అవి ఇది సరే. ఇదేంటి సార్, ఇది డబ్బా పెట్టి చేశారు? ఇది ఈ మొక్కకు వచ్చేప్పటికి కింద మొదలు కుళ్ళు వచ్చిందండి. స్టార్టింగ్లో జస్ట్ ఒక అంగుళం కానీ 2 అంగుళాల లోపల మొదలు కుళ్ళు మనం గ్రహించినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని కట్ చేసేసి, ఎంతవరకు అయితే మొదలు కుళ్ళు వచ్చిందో దాన్ని రిమూవ్ చేసి ఈ డబ్బా పెట్టి మట్టి పెడితే ఒక 1 వారం రోజుల తర్వాత అప్పుడు దీనికి ఫుడ్ అనేది అందుతుంది. అప్పుడు మొక్కను మనం బతికించుకోగలుగుతాం. డబ్బా రిమూవ్ చేయొచ్చు, అవసరం లేదు మీకు. అది ఆ డబ్బాని అలాగే ఉంచేయచ్చు, ఏం కాదు దానివల్ల. అది చూస్తే అది వచ్చేప్పటికి వర్మీ కంపోస్ట్ ఇందులో చెప్పారు కదా, విజువల్ తీసుకున్నాను. మీరే తయారు చేసుకున్నారా? అదే ఎరువు అక్కడ తోలిచ్చి ఇక్కడ